ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొన్ని జబ్బుల్ని తగ్గించుకోవడానికి, రాకుండా చేసుకోవడానికి స్పెషల్ ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి మళ్ళీ. అయితే మనం రెగ్యులర్ గా చెప్పుకునే ప్రాణాయామ టెక్నిక్స్ కాకుండా జబ్బుల రూపంలోనే మనం మాట్లాడుకుందాం. మనం చేసే ప్రాణాయామాలు కూడా ఏ జబ్బులకి ఇది పనికి వస్తుందో కూడా చాలా మందికి తెలియదు. ఊరికి గాలి పీల్చి వదిలితే లాభం చేస్తుంటారు కానీ ఏ జబ్బులు ఉన్నవారు ఏం చేయాలి, ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి, ఏవి చేయకూడదు, ఇవన్నీ లెక్కలు ఉంటాయి మళ్ళీ. ఓకే. అలాంటి ప్రాణాయామం గురించి న్యాచురోపతి డాక్టర్స్ 5.5 సంవత్సరాలు చదువుతారు. ఆసనాలు ప్రాణాయామాల గురించి యూనివర్సిటీలు ఉన్నాయి. మొట్టమొదటిగా మన దేశంలోనే యూనివర్సిటీలు వచ్చినాయి. మన దేశం నుంచే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇప్పుడు అన్ని చోట్ల మొదలైనవి. డాక్టర్ గారు, ఏ రకాల ప్రాణాయామాలు చేస్తే కనుక కొన్ని రకాల జబ్బులు తగ్గుతాయి అని చెప్పారు కదా, ఆ రకాల ప్రాణాయామాలు ఏంటి, ఆ జబ్బులు ఏంటి? కొంతమంది నాకు బరువు తగ్గట్లేదు, కొవ్వు కరగట్లేదు, నా మెటబాలిజం డౌన్ అయిపోయింది, పెంచితే కొంచెం బాగుంటుంది అనుకుంటారు. మెటబాలిజం అంటే జీవక్రియ స్పీడప్ చేయడం కోసం కపాలభాతి ప్రాణాయామం బాగా చేయాలి. ఇది వాళ్ళకి. ఓకే. మానసికంగా కాస్త నాకు ఒత్తిడి ఉంటున్నది, కూల్గా కాముగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే భ్రామరి ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం వీళ్ళు చేయాలి. అలాగే లంగ్స్ బాగా శుద్ధి అవ్వాలన్నా, లంగ్ కెపాసిటీ మంచిగా పెరగాలన్నా, లంగ్స్ ఆరోగ్యానికి స్పెషల్గా ఉపయోగపడే 2 ఉన్నాయి. భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం. ఈ 2 స్పెషల్ దానికని గుర్తుపెట్టుకోండి. లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేయాలంటే లివర్ లో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయ్యి కెమికల్స్ ని, ఎరువులు, పురుగు మందులను విడగొట్టాలంటే లివర్ ని బాగా యాక్టివేట్ చేసే ప్రాణాయామం ఉంది. అగ్నిసార క్రియ, కపాలభాతి. అగ్నిసార క్రియ అంటే బొజ్జున్నోళ్ళకి అసలు చాలా కష్టం. గాలిని బాగా పీల్చి, ఇక పీల్చకుండా ఆపి కుంభించి అలా హోల్డ్ చేయాలి. డొక్కని లోపలికి ముందుకి, లోపలికి ముందుకి ఆడించాలి. ఇది అగ్నిసార. ఇలా చేయటం ద్వారా మరి ఈ భాగంలో ఉండే లివర్ యాక్టివేట్ అయ్యి డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది అనమాట. గుండెకు, మెదడుకి, ఆలోచన శక్తికి బాగా ఉపయోగపడే ప్రాణాయామం ఒకటి ఉందమ్మా. సమవర్తి ప్రాణాయామం అంటారు. 1:1:1:1 4 ఒకట్లో మధ్యలో 3 ఇష్టులు పెట్టాలి. మనం గాలిని ఊపిరితిత్తుల నిండుగా పీల్చాలి. ఒక 15 సెకండ్లు పీల్చామనుకోండి, సుమారుగా 15 సెకండ్లు పీల్చాక కుంభించాలి. 15 సెకండ్లు మళ్ళా వదలాలి. మళ్ళా 15 సెకండ్లు కుంభించాలి. ఇప్పుడు చూడండి, 4 అయిపోయినాయి. పీల్చటం, వదలటం, 2 సార్లు కుంభకాలు. అంతర్కుంభకం, బాహ్య కుంభకం. ఇట్లా చేస్తే హార్ట్ కి, బ్రెయిన్ కి కాస్త స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గడానికి కూడా చాలా మంది అసలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎగిరిపోతాయి. ఎందుకంటే మైండ్ ఇటు తప్ప ఇంకెక్కడ పెట్టే స్కోప్ లేదు. అసలు నాకు అటు పరిగెడుతున్నది, ఇటు పరిగెడుతున్నది అనే దానికి ఛాన్సే లేదు. అందుకని ఈ ట్రబుల్ వాళ్ళందరికీ ఇది చాలా మంచిది. సమవర్తి ప్రాణాయామం. ఇప్పుడు చెప్పబోయే రకమమ్మా, సమ్మర్ లో కూలింగ్ కి ఎయిర్ కూలర్ లాగా ప్రాణాయామం. అట్లాగే బాడీకి వేడి చేసింది అన్నప్పుడల్లా చేసుకోవచ్చు. నిద్ర బాగా రావడానికి చేసుకోవచ్చు.